హలో వెల్కమ్ యూ ఆల్ టు సంజయ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నేను మ్యాగీ ఎలా చేస్తారో చెప్పేస్తాను. మ్యాగీని కూడా చెప్పాలా అని అనుకుంటారు, కాకపోతే నా స్టైల్ ఆఫ్ వేరియేషన్ ఎలా ఉందో జస్ట్ ఒకసారి చూసేయండి. మ్యాగీ కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఉల్లిపాయలు, అవన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ పట తాలింపులు వేసి వేపించేసాను. ఇంకా అవి అలాగ వేగుతూ ఉంటుంటే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ని కూడా వేసేసాం. క్యారెట్ వేసాక కదా ఉడకాలంటే కొంచెం వాటర్ వేయాలని లైట్గా వాటర్ వేసాను. క్యారెట్ కొంచెం ఉడుకుంటే అది మ్యాగీ మసాలా ప్యాకెట్లన్నీ వేసి పడేస్తాను అందులోని. సారీ అండి, పడేయలేదు, వేసాను. ఫుడ్ కదా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది బాగా వేగినాక అందులో ఇప్పుడు వాటర్ వేస్తే ఆ వాటర్కి మసాలా అంతా పడుతుంది కాబట్టి అప్పుడు ఆ మరిగిన వాటర్లోని మ్యాగీ వేస్తే కరెక్ట్గా మ్యాగీ మొత్తం చప్పగా లేకుండా మ్యాగీ మొత్తానికి ఆ మసాలా అనేది పడుతుంది. 2 మినిట్స్లో అయిపోయే మ్యాగీ కూడా ఇంత చెప్పాలా అంటే, కొంచెం మ్యాగీ అంటే అది 2 మినిట్స్ మూత పెట్టకుండా ఉడికించి తినేస్తారండి. అప్పుడు ఎలా ఉంటుందంటే పేగుల్లో మైదా ఉండదు, మైదా మధ్యలో పేగులు ఉన్నట్టు ఉంటుంది. సో అందుకోసమని మ్యాగీని ఎలా ఉడికించాలి ఇందులో చెప్పాం. అయిపోయిందండి, అంతే. అది కూడా నా మ్యాగీ కొంచెం బాగా వాటర్ అంతా అయిపోయి డ్రై అయిపోయినాక నా మ్యాగీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యే మ్యాగీని తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.